ఫ్లైట్లో వెళ్తే జర్నీ ఎలా ఉంటుంది అనేది ఈ ఫుల్ వీడియో అయితే డీటెయిల్స్ అయితే ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్లైట్లో ఎక్కని వాళ్ళకు కూడా లైవ్లో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇది మంచి వీడియో అని అనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. నైట్ 12 o'clock బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి 3:20కి అయితే బయలుదేరినాం. ఫ్లైట్ అయితే మనకి 6:30కి ఉంది అన్నట్టు, అక్కడ 2 hours ముందే ఉండాలి ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. ఇలా క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము. టైం వచ్చేసి 3:32 అయింది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే కొంచెం తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఏం తెలియదు కాబట్టి. అక్కడ ఫైనల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ మేము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మనము టికెట్స్ అయితే ఓకే అయినాయి కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకోవాలి. టైం మనకి ఫ్లైట్ టైంకి 1 hour ముందే రావాలి. 1 hour కొంచెం అటు ఇటు అయినా టికెట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత మొత్తం సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఇలా లోపలికి అయితే వచ్చేసినాము. అందులో ఉంటుంది అన్నట్టు గేట్ నెంబర్స్, గేట్ నెంబర్ని బట్టి వచ్చేయాలి. ఇక్కడ మాకు గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. గేట్ నెంబర్ 10 లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి, లోపలికి అయితే టైం కాగానే ఒక 1/2 hour ముందు 6:30 అంటే 6 o'clockకి లోపలికి అయితే పంపించారు. ఇలా లోపల మొత్తం ఇలా ఎంట్రీ అనేది ఫ్లైట్కి ఎంట్రీ ఉంటుంది. ఇలా లోపలికి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే రూట్ అన్నట్టు. ఇలా సైడ్లో చూస్తే మొత్తం ఫ్లైట్సే కనిపిస్తాయి మనకి. చూడండి, మనది కూడా ఇండిగో ఫ్లైటే అన్నట్టు. డైరెక్ట్ మనకి ఈ కంటైనర్కి అటాచ్ అయి ఉంటుంది ఫ్లైట్, డైరెక్ట్ ఎక్కేది ఉంటుంది. ఫ్లైట్ అయితే ఎక్కేసినాము. ఎక్కిన తర్వాత లోపలికి అయితే సీట్స్ అయితే చెక్ చేసుకుంటున్నాం. మేమైతే లాస్ట్ సీట్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే అప్పటికే విండో సీట్స్ అనేది లేవు, లాస్ట్ సీట్లో ఉంది కాబట్టి 39 సీట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం విండో సీట్ కోసం. చూడండి, ఫ్లైట్లో సీట్స్ అయితే ఇలా ఉంటాయి. తెలిసిన వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. కొంచెం నా వాయిస్ డిస్టర్బ్ వస్తే ఇగ్నోర్ చేయండి. 39 సీట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ ఎగ్జిట్ అన్నట్టు. ఇది ఫైనల్గా సీట్లో అయితే సెటిల్ అయిపోయినాం. ఇలా విండో సీట్ పక్కకి అయితే కూర్చున్నా. బయట అయితే ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మన ఫ్లైట్ కూడా స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో ఉంది. చూడండి, మూవ్ అవుతుంది. ఒక 2 kilometers వరకు మూవ్ అయిన తర్వాత ఫ్లైట్ అనేది ఫ్లయింగ్ అవుతుంది అన్నట్టు. ఇలా మూవ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఫ్లైట్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నట్టు జాగ్రత్తలు. అలానే ఇక్కడ ముందట ఒక బుక్ కూడా పెట్టిర్రు, ఇది చూసుకోమని. ఎమర్జెన్సీలో ఫ్లైట్కి ఏమైనా ఏదైనా ఉన్న ప్రాబ్లం ఎలా ఉండాలి ఏందనేది ఫ్లైట్ స్టార్ట్ కాకముందు అయితే చెప్తారు. అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాటర్లో పడితే ఏం చేయాలి, ఒకవేళ ఫ్లైట్లో మంటలు వస్తే ఏం చేయాలి, ఎగ్జిట్ ఎలా ఉంది, ఎమర్జెన్సీగా ఏం చేయాలని చెప్తుంటే మాత్రం నాకైతే చాలా టెన్షన్ అవుతుంది. ఇలా కంప్లీట్గా ఫస్ట్ మనం సీట్ బెల్ట్ అయితే కంపల్సరీ ఫ్లై అయ్యేటప్పుడు, ఫ్లై అయిన తర్వాత సీట్ బెల్ట్ తీసేసుకోవచ్చు, అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మళ్ళీ ల్యాండ్ అయ్యేటప్పుడు మళ్ళీ సీట్ బెల్ట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది, కొంచెం కొంచెం మూవ్ అయితే అవుతుంది. ఫ్లై కావడానికి రెడీ అయితే అవుతుంది. చూడండి, కొంచెం కొంచెం మూవ్ అయితే అవుతుంది. రివర్స్ అయితే తీసుకొని ఫ్లై కావడానికి ప్లేన్స్కి ఒక ప్లేస్ అనేది ఉంటుంది అన్నట్టు, ఒక పాయింట్ ఉన్నది, అక్కడికి వెళ్ళి ఫ్లై అవుతాయి అన్నట్టు. అన్ని ప్లేన్స్ అలానే అవుతాయి. ఎగ్జాక్ట్ టైంకి ఫ్లై అయితే అయిపోతుంది. ఫ్లైట్ మనకి 6:30కి ఫ్లైట్ ఉంటే మనం 5:30 లోపు అక్కడ ఉండాలి ప్రాసెస్ అంతా అయిపోవడానికి. మనం కొంచెం 5:36కి వెళ్ళినా సరే కానీ గేట్స్ అనేది క్లోజ్ అయిపోతాయి, మనం పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, టికెట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి అన్నట్టు. ఇప్పుడైతే కొంచెం ఫ్లైట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి కొంచెం టెన్షన్ అవుతుంది. పైకి ఫ్లైట్ ఇట్లా ఎక్కేటప్పుడు అయితే మామూలుగా లేదు, జెయింట్ వీల్ ఎక్కితే ఎలా ఉంటుందో అలా ఉండే.
చూడండి మూవ్ అయితే అవుతుంది. 2 కిలోమీటర్స్ తర్వాత చూడండి కొద్దిగా ఫ్లైట్ ఫ్లయింగ్ అయితే అవుతుంది. పైకి అయితే ఎగురుతున్నది. కొంచెం టెన్షన్ అనేది ఉంది, కొంచెం బ్యాక్ చూస్తున్నాం కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది. చూడండి కంప్లీట్గా ఫ్లై అయితే అయిపోయింది, పైకి అయితే వచ్చేసింది ఫ్లైట్. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నా అంటే కింద అన్నీ చూడొచ్చు కదా అని అనుకున్నా. కాకపోతే అలా కాదు, ఫ్లైట్ మనం కంప్లీట్గా మబ్బులలోనే జర్నీ ఉంటుంది. ఫ్లైట్ జర్నీ అనేది అక్కడక్కడ మనకి మబ్బులను దాటి కిందికి ఉన్నప్పుడే మనకి కింద మొత్తం ప్రపంచం అనేది కనిపిస్తుంది. లేకుంటే పైన మొత్తం మబ్బులలోనే ఉంటుంది ఎక్కువ జర్నీ, ఫ్లైట్ జర్నీ అనేది. అప్పుడప్పుడు మబ్బులలోకించి బయటికి వచ్చినప్పుడే కింద ప్రపంచం కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి వాటర్ అయితే ఇచ్చారు ఎయిర్ హోస్టెస్. చూడండి వాటర్ గ్లాస్ అయితే ఇలా ఉంది. చూసినారా కంప్లీట్గా ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. పైన ప్రపంచం ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కింద మొత్తం మబ్బులే. మనకి కింద నుంచి చూసే మబ్బుల లోపల మనమైతే ఇప్పుడు ప్రయాణిస్తున్నాం కాబట్టి కింద చూస్తే మామూలుగా లేదు. ఇలా చాలా లేయర్స్ ఉంటాయి, మనం ఒక 2 లేయర్స్ పైన ఉన్నట్టు. మేమైతే మబ్బుల పైన ఇప్పుడు జర్నీ చేస్తున్నాము. కింద మొత్తం మబ్బులు అయితే కనిపిస్తున్నాయి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు కూడా కనిపిస్తూనే ఉంటున్నాయి కదా. చూడండి మనం క్లౌడ్స్ పైన ఉన్నాము. కింద ప్రపంచం అనేది ఇప్పుడు ఏం కనిపించేది, ఎందుకంటే మనము కింది నుంచి పైకి చూసినప్పుడు మనకు మబ్బులు ఉంటాయి కాబట్టి ఆ మబ్బుల లోపల ఉన్నాం కాబట్టి మన కింద ప్రపంచం అయితే కనిపించేది. మనం ఈ మబ్బులను దాటితే మాత్రం కింద అనేది కనిపిస్తుంది. చూడండి మబ్బులలోకి వచ్చేసరికి పొగ అనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు ఫ్లైట్ మబ్బులలో ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. ఫ్లైట్ షేక్ అవుతుందంటే దాని అర్థం ఈ క్లౌడ్స్ అనేది ఫ్లైట్కి తగిలి ఫ్లైట్ అయితే షేక్ అవుతూ ఉంది. చూడండి మొత్తం మబ్బులలో ఉన్నాం ఇప్పుడు మనము. మబ్బులు మొత్తం కనిపిస్తున్నాయి కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కింద ప్రపంచం మొత్తం. కింద ప్రపంచం అంటే మబ్బులలోనే మనం ఒక లేయర్ కింద ఉన్నాము. కింద మొత్తం మబ్బులే, మబ్బుల లోపల ఉన్నాం మనమైతే ఇప్పుడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది మొత్తం స్కై అనేది. చూడండి ఆకాశంలో ప్రయాణం అంటే ఎంత అందంగా ఉందో. అప్పుడే మనకి ఉదయం స్టార్ట్ అవుతుంది కాబట్టి చందమామ అనేది కనిపిస్తుంది, సూర్యుడు ఉదయిస్తుండు. ఆకాశం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనం ఆకాశం లోపల ప్రయాణిస్తున్నాము కాబట్టి కింద ఏం కనిపించేది. ఎప్పుడైతే మనం ల్యాండింగ్ అవుతుంటామో అప్పుడైతే కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు మనకి కింద ఉన్నప్పుడు మనకి ఫ్లైట్ కనిపిస్తూ ఉంటుంది కదా, సడన్గా మాయమైపోతుంది. నాకు అర్థం కాకపోతుండే ఎందుకు ఇలా అవుతుందని, కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఎప్పుడైతే మబ్బులకేంచి బయటికి వస్తుందో అప్పుడు మనకి ఫ్లైట్ అనేది కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ కనిపించేది అక్కడ మబ్బుల లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి మొత్తం కంప్లీట్గా జర్నీ అయితే మబ్బులలోనే ఎక్కువ ఉంటుంది. చూడండి మబ్బులలో అంటే మబ్బుల లోపల కాదు, మబ్బుల పైననే ఉంటుంది. కింద మొత్తం మబ్బులే ఉన్నాయి. చూడండి ఒక 2 లేయర్స్ దాకా ఉన్నాయి. ఎందుకంటే మేము ల్యాండ్ అయ్యేటప్పుడు నాకు అర్థమైంది, లేయర్స్ వచ్చినప్పుడల్లా ఫ్లైట్ అనేది షేక్ అవుతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో కింద మొత్తం. ఈ ట్రిప్ అయితే మేము హైదరాబాద్ టు ముంబై ఒక 2 డేస్ ట్రిప్ అయితే వేసుకున్నాము. ఇది అనుకోకుండా సడన్గా వేసిన ప్లాన్, అందుకే ఏం ప్లాన్ వేసుకోకుండా వచ్చేసినాము. ఎక్కడికి వెళ్ళాలి ఏంది అనేది ఏం అనుకోలేము. ఇక ఫ్లైట్ దిగిన తర్వాత ఏదైనా డిసైడ్ అయిపోయి వెళ్ళాలి అంతే. చూడండి అప్పుడే సూర్యుడైతే ఉదయిస్తుండు, డైరెక్ట్ ఎండ అనేది వచ్చేస్తుంది మనకి. కింద అయితే మంచు కొండలలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ మబ్బులను చూస్తే మొత్తము చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బాగుందంటే చెప్పనవసరం లేదు, నీకే అర్థమవుతుంది కదా చూస్తే. ఫ్లైట్ జర్నీ చేయని వాళ్ళకైతే ఇది ఒక మంచి వీడియోనే అనుకుంటున్నాను. ఇది చూస్తే అర్థమైపోతుంది, ఎక్కినా ఎక్కకుండా మనకి ఫ్లైట్ జర్నీ నాలెడ్జ్ అయితే వస్తుంది.
మనం ఫైనల్గా మనం ల్యాండ్ అయితే కాబోతున్నాము. ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే ఇస్తుంటారు అన్నట్టు, మనం ల్యాండ్ అయ్యే ముందు సీట్ బెల్ట్ కూడా పెట్టుకోమని. చూడండి, మీకు కూడా కనిపిస్తుంది కదా, మబ్బులకేంచి అయితే బయటికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మన కింద ప్రపంచం మొత్తం కనిపిస్తుంది, ముంబై అయితే మొత్తం కనిపించేస్తుంది. మనం కిందికి అయితే దిగుతున్నాం మెల్లమెల్లగా. కొంచెం నా సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి, పిల్లల సౌండ్ అయితే చాలా వస్తుంది. చూడండి, ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేస్తున్నాము, ల్యాండ్ అయితే అవుతున్నాము. కొత్తగా చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ముంబై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. కింద కనిపిస్తుంది కదా ఎయిర్పోర్ట్. ఫైనల్గా మన గమ్యానికి అయితే చేరుకున్నాము. మీకు కూడా ఈ ఫ్లైట్ జర్నీ నచ్చిందని అనుకుంటున్నా. చూడండి, ల్యాండ్ అయితే అయిపోయింది. ల్యాండ్ అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత గేట్స్ అనేది మనకి ఓపెన్ అవుతాయి అన్నట్టు. కంప్లీట్గా మొత్తం క్లోజ్ అయిన తర్వాత చూడండి, ల్యాండ్ అయితే అవుతుంది. స్లో అయితే అయిపోతుంది. ఫైనల్గా మనం ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది, వెల్కమ్ టు ముంబై ఎయిర్పోర్ట్ అని. అన్నట్టు ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మనది ఫ్లైట్ ఏంటంటే మనం డొమెస్టిక్ అన్నట్టు, ఇంటర్నేషనల్ వెళ్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లకి అయితే వెళ్ళాలన్నట్టు. ఇలా సీట్ బెల్ట్ అయితే తీసేస్తున్నా, అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు, ఫోన్స్ కూడా ఆన్ చేసుకోమని. చూడండి, ల్యాండ్ అయితే అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయితే అలానే ఉండాలి. అక్కడ వెహికల్ వస్తుంది చూడండి, అది మన కోసమే. ఎందుకంటే ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసినాక స్టెప్స్ అనేది అలా పెడతారు అన్నట్టు ప్లేన్కి. ఎగ్జిట్ డోర్ అయితే మొత్తం సెట్ చేస్తున్నారు, ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇది మన డోర్కి సెట్ చేస్తారు అన్నట్టు, ఎగ్జిట్కి సెట్ చేసిన తర్వాత డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఫైనల్గా ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అయిపోయినాం. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళినాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే పెడతాం. ముంబైలో ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అనేది వీడియోస్ని ఫాలో అవుతుండండి. టు బి కంటిన్యూ.